హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే నేను లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నాను. అలాగే డిన్నర్ టైం కూడా మనము పిల్లలకి త్వరగా చేసేయచ్చండి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్‌లోకి. లేదు మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా నైట్ టైం ఎక్కువ చపాతీస్ తీసుకుంటుంటాం కదండీ! అలాంటప్పుడు ఏ కర్రీ చేసుకోకుండా ఇలాగ పన్నీర్ చపాతీ రోల్ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్‌కి చేసుకోవచ్చు. అలాగే డిన్నర్ టైం కూడా చేసుకోవచ్చండి. పన్నీర్ చపాతీ రోలు త్వరగా చేసుకోవచ్చండి. మనకి జంక్ ఫుడ్ ఎక్కువ పిల్లలు ఇష్టపడుతుంటారు కదండీ! అలాంటప్పుడు పిల్లల కోసం ఇలాగ చపాతీ రోలు, పన్నీర్ చపాతీ రోల్ చేసిస్తే ఎంత ఇష్టంగా తింటారండి. ఇంకా అసలు వాళ్ళకి ఇంకా పిజ్జాస్, బర్గర్స్ కూడా అడగరండి మనం ఇంట్లో చేసి ఇచ్చేస్తే. నేనైతే ముందుగా చపాతీ పిండిని ముందుగానే తడిపి పెట్టేసుకున్నానండి. ఒక 15 మినిట్స్ ఇలాగ మెత్తగా తడుపుకోవాలండి. ఈ చపాతీ రోల్స్ వచ్చేసి నేను 2-3 రోల్స్ వరకు చేస్తున్నానండి. ఇంకా మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే అన్ని డబ్బలు వేసుకోవాలండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను. మనకి ఇప్పుడు పెరుగులో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. స్టఫింగ్ కోసము మనము ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలండి. అలాగే కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి. ఒక పావు స్పూను జీలకర్ర కొంచెమే వేసుకోవాలి, లేదంటే మనకి చేదు వచ్చేస్తుంది. అలాగే కొద్దిగా కారం అండి, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చాట్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి, కొంచెము హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడరు. అలాగే కొంచెము పెప్పర్ పౌడర్ అండి. పెద్దవాళ్ళకైతే కొద్దిగా స్పైసీగా చేసుకోవచ్చండి. పిల్లలకైతే కొంచెం అన్నీ తక్కువ క్వాంటిటీస్ వేసుకోవాలి. పెప్పర్ కూడా వేసినాము. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా అండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మనకి సాఫ్ట్ అవ్వాలండి పెరుగు అంతా. అలాగే కొద్దిగా మనము కసూరి మెంతి కూడా వేసుకోవాలండి. కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుందండి ఎక్కువ వేసుకుంటే. అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. బాగా ఉండలు లేకుండా బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. మనము సాఫ్ట్గా రావాలి పెరుగు అంతా. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టఫింగ్ కోసము 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని కొద్దిగా దోరగా వేసుకోవాలండి. కొద్దిగా ఇందులో మనము క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, ఆల్రెడీ మనము రోల్ పైన వేస్తాం కదా, అందుకని ఇప్పుడు వేయట్లేదు. కావాలంటే మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ఇప్పుడు ఒకటి ఆనియన్స్ ఒకటే వేసుకుంటున్నానండి. ఇలాగ కొద్దిగా మనకు అది కలర్ మారేంత వరకు వేపేసుకోవాలండి. ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం పచ్చి వాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. అలాగే కొద్దిగా 100-150 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకోవాలండి. మనం ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ డబల్ తీసుకోవడం అండి. ఎక్కువ ఇది కానియద్దండి, ఎక్కువ స్టార్ట్ చేస్తే ఎక్కువ ఇదైతుంది, పన్నీర్ ముక్కలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ అలాగా కొద్దిగా వేపేసేసుకొని ఇప్పుడు మనము ఇందాక పెరుగు మసాలానంతా ఇప్పుడు వేసేయాలండి పన్నీర్కి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి ఈ పన్నీర్ అంతా, ఈ పెరుగంతా ఆ పన్నీర్ ముక్కలకి పట్టుకునేంత వరకు మనం వేపుకోవాలండి. దగ్గరికి అయిపోతుంది మనకి, అంతవరకు వేపేసుకున్నాము. మనకి మసాలా అంతా ఇలాగా పన్నీర్ ముక్కలకి పట్టేసుకునేంత వరకు వేపుకోవాలండి. పెరుగు కదండి, మనం వేయంగానే కొద్దిగా వాటర్ అయితే బయటికి వస్తుంది. సో ఆ వాటర్ అంతా మనకు ఆ ముక్కలకంతా పట్టుకునేంత వరకు, పన్నీర్ ముక్కలకు పట్టుకునేంత వరకు వేపేసుకోవాలండి. ఇప్పుడైతే స్టఫింగ్ కోసము మనము పన్నీర్ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు చపాతీ చేసేసుకుందామండి. మనం స్టఫింగ్ చేసుకునే లోపు పిండి అంతా బాగా నానిపోయిందండి.
ఇలాగ చపాతీని రౌండ్గా మందంగా రుద్దుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా రుద్దేసేసుకోవాలి. ఎందుకంటే మనం రోల్ చేయాలి కదండి, చపాతీ విరిగిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే చపాతీని 2 సైడ్స్ కాల్ చేసుకున్నాము. చపాతీని అయితే కాల్ చేసుకున్నాం కదండి. ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని అయితే పెట్టేసుకోవాలండి. నేను చేసే క్వాంటిటీ ఒక 2 చపాతీస్ వరకు అవుతుందండి. ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే మనము కొద్దిగా డబ్బలు తీసుకోవచ్చు. రోల్కి ఇలాగా మొత్తం పెట్టేసేసుకొని ఈవెన్గా ఇప్పుడు మనము సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలాగా కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. చపాతీ రోల్కి కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చండి. ఇంకా మనం ఇక్కడ పెరుగు యాడ్ చేసినాం కదా అని నేను టమాటో ముక్కలు వేయలేదు. కావాలంటే మనము టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం అలాగే ఇప్పుడు షేజ్వాన్ సాస్ వేస్తున్నానండి, లేదంటే టమాటో కెచప్ వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు తీసుకునేటట్టయితే షేజ్వాన్ సాస్, పిల్లలకైతే మనము టమాటో కెచప్ వేయచ్చండి. అలాగే చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు అలా కూడా వేసుకోవచ్చండి. నాకు షేజ్వాన్ సాస్ అంటే ఇష్టము, సో అందుకని అది వేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే మనము మళ్ళీ కొద్దిగా క్యాబేజ్ వేసుకుందామండి. క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలాగ సన్నగా పొడవుగా తరుక్కోవాలండి రోల్కి అయితే మనము. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా మైనీస్ వేసుకుందామండి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో మనకి ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్స్లలో కూడా అమ్ముతూ ఉంటారండి మైనీస్. ఇలా కొద్దిగా మైనీస్ వేసేసుకుందాము. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. పిల్లలకైతే అవాయిడ్ చేయండి, పెద్దవాళ్ళు తీసుకునేటట్టయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. వాళ్ళకి జస్ట్ కొద్దిగా పెప్పర్ పౌడరు అలాగే వేసి ఇవ్వచ్చండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. మనం ఇందాక పెరుగులో కూడా వేసుకున్నామండి చాట్ మసాలా, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కూడా వేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. ఇలాగా అన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే మనము ఒరిగానో కూడా వేసుకుంటున్నామండి. కొంచెము ఒరిగానో టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలకైతే ఇవన్నీ స్కిప్ చేయండి. జస్ట్ వాళ్ళకి టమాటో కెచప్ వేసి ఇచ్చేసి జస్ట్ లైట్గా పెప్పరు అలాగే చాట్ మసాలా వేసేయండి. మనం పెద్దవాళ్ళని తీసుకునే అయితే చిల్లీ ఫ్లేక్స్ వల్ల వేసుకోవచ్చు. అలాగే ఇది సలాడ్ సీజనింగ్ అండి, ఇది కూడా వేసుకున్నాము. ఇది ఉంటే వేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కావాలంటే మనం కొద్దిగా చీజ్ కూడా వేసి ఇవ్వండి. పిల్లలకి కావాలంటే మనం కొద్దిగా చీజ్ కూడా వేసి ఇవ్వచ్చు. ఇప్పుడు రోల్ చేస్తున్నానండి. ఇలాగా రోల్ చేసుకోవడం అండి. పన్నీరు చపాతీ రోల్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇలాగ స్టఫ్ చేసేసుకొని మన దగ్గర ఏదైనా ఫాయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఉంటే ఇలాగా చుట్టేసుకొని లంచ్ బాక్స్లోకి పెట్టించడమండి. లంచ్ బాక్స్లోకైనా లేదంటే నైట్ డిన్నర్కైనా మన చపాతీ రోల్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చపాతీ రోలు. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఇప్పుడు పన్నీర్ చపాతీ రోలు రెడీ అయ్యిందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది. మనం నైట్ పెద్దవాళ్ళకు కూడా డిన్నర్లోకి ఏ కర్రీ లేకుండా ఇలాగ డిన్నర్ అయితే చేసేసుకోవచ్చండి. పన్నీర్ కూడా ఎంతో హెల్త్కి మంచిది కదండి. మనం పన్నీర్ బదులు ఈ ప్లేస్లో మనము మీల్ మేకర్ కూడా పెట్టుకోవచ్చండి మనకు పన్నీర్ బదులు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.